అండి. నమస్తే అండి. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి హోటల్‌లో ఎలా చేస్తారు పప్పు. హోటల్ స్టైల్ పప్పు చేస్తున్నానండి. చూడండి మనకు పప్పుకొచ్చేసి ఫస్ట్ నేను పప్పు ఎంత తీసుకుంటున్నానో చెప్తాను. ఇది 400 గ్రాములండి పప్పు. ఇదొచ్చేసి మనకి మిక్స్డ్ పప్పు అండి. మిక్స్డ్ పప్పు 400 గ్రాములు తీసుకున్నాను. తర్వాత మనకు పప్పుకి ఏమేమి వేస్తానో చూపిస్తా. ఓకే. పప్పుకు చింతపండు అయితే వేయనండి నేను. చూడండి 2 టమాటాలు తీసుకున్నాను, సన్నగా చాప్ చేసి పెట్టాను. 1 స్పూన్ వచ్చేసి ధనియాలు ఉచ్చిపచ్చిగా ఇలా దంచి పెట్టాను. ఆనియన్స్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్స్ తీసి ఇలా సన్నగా చాప్ చేసి పెట్టాను. ఇది వచ్చేసి తెల్లగడ్డలు ఒక 8 తీసుకున్నాను, ఇలా సన్నగా చాప్ చేసి పెట్టాను. అల్లము 1 స్పూన్ అల్లం, ఓకే. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఇలాగ సన్నగా చాప్ చేశాను. తిరగబాతకు వచ్చేసి 2 కాశ్మీరీ చిల్లీ తీసుకున్నాను, 1 గుంటూరు మిర్చి 3 తీసుకున్నాను. ఇప్పుడు మనం చేసే విధానం చూస్తాం. ఫస్ట్ దీంట్లో పచ్చిమిర్చి అనేది కొంచెం తక్కువగా యూజ్ చేస్తానండి. చూడండి పప్పు ఫస్ట్ కడిగేసి మనం పప్పులో ఏమేమి వేస్తానో అది చూపిస్తాను. ఓకే అండి, నేను పప్పు నీట్గా క్లీన్ చేసి పెట్టాను. చూడండి ఇప్పుడు మనం పప్పులో ఏమేమి వేస్తానో చూపిస్తాం. 2 బిర్యానీ ఆకు, ఒక 2 వచ్చేసి లవంగాలు, ఒక 3 వచ్చి ఇలాచి, ఓకే. కొంచెం తెల్లగడ్డ, కొంచెం అల్లం, ఓకే. తర్వాత ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకుందాము. టేస్ట్ తగినంత సాల్ట్. మళ్ళీ తిరవాత వేస్తాం కదండి మనం, అప్పుడు కూడా కొంచెం వేసుకుందాం. పసుపు, కొంచెం నెయ్యి, ఓకే. 3 సిటీలు వస్తే మనకు పప్పు కుక్ అయిపోద్ది. తిరవాత పక్కన వేసేసుకుందాం. ఓకే అండి, పప్పు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం తిరవాత వేసుకుందాము. చూడండి మనకి ఈ మాత్రం ఉంటే చాలు. పప్పు ఇనపాల్సిన అవసరం కూడా లేదు, సరిపోతుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు మనము ఈ పప్పు ఒక గిన్నెలోకి తీసుకొని తిరగవాకు ఓకే అండి, మట్టి కుండ పెట్టాను. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం. ఓకే, నెయ్యి వేసాను. తర్వాత ఇంకొంచెం మనము ఆయిల్ వేసుకుందాం. ఓన్లీ నెయ్యే కాకుండా జీలకర్ర వేసుకుందాం కొంచెం. ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. కొంచెం ఇంగువ. తర్వాత తెల్లగడ్డలు, ఓకే. అల్లము, ఓకే. ఇప్పుడు ఇవి మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. తర్వాత ధనియాల పొడి, ధనియాలు మనం పచ్చిగా దంచాం కదండి, ఇవి కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, ఇవన్నీ మనకు గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి చేసుకుందాం. చూడండి కొంచెం కసూరి మేతి,
ఇలా క్రష్ చేసి వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాం. మనకి టమాటో అనేది మంచిగా మ్యాష్ అవ్వాలి. చూడండి, టమాటో బాగా స్మాష్ అయిపోయి మనకు ఆయిల్ అంతా సపరేట్ అయింది కదండి. ఇప్పుడు మనం పప్పు వేసుకునేస్తాం. హాట్ వాటర్ వేస్తాము. మనకి ఎమ్మి పప్పు అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, చూసారు కదా, మనకు ఎక్కువ గట్టిగా లేకోకుండా మరీ లూజ్గా లేకోకుండా ఈ మాత్రం ఉంటే సరిపోద్దండి. మనం రోటీలకైనా రైస్లకైనా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీనికి కొంచెం పైన తిరగవాతకి వేసేస్తాం. ఓకే అండి, గీ వేసుకుందాము. కొత్తిమీర, తిరగవాత గింజలు అవంతా ఏమి ఉండవండి, జస్ట్ ఇది మాత్రమే ఉంటుంది, సరిపోతుంది. ఉంచి వేసుకుందాము. మనకు టేస్ట్ అనేది ఎక్కువ వచ్చేది ఎండుమిర్చితోనేనండి పప్పు. కొంచెం వచ్చేసి తెల్లగడ్డ. ఫైనల్ అండి, ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేస్తామండి. ఇది చిట్లి మన మీద పడకుండా ఒక హాఫ్ స్పూను వేస్తున్నాను. ఎందుకంటే అక్కడ తక్కువ వేసాను కదండి, నేను తిరగబాతలు వేయాలి అని పెట్టాను. ఓకే, సరిపోద్ది ఇది. ఇప్పుడు మన తిరగబాత అయిపోయిందండి. ఇప్పుడు మనం పప్పులో వేసేసుకుందాం. చూడండి, ఇది మన పప్పు సీక్రెట్ అండి. ఒక్కసారి పప్పు ఇలా చేసి చూడండి, 100% మీకు పప్పు అనేది సూపర్ హిట్ అండి. నిజంగా చెప్తున్నాను నేను. ఒకసారి చేసి చూడండి. నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్.